నేను ఇలా ఉంటుందని అనుకోలేదు, ఇలా ఉండాలని కూడా ఎప్పుడూ ఊహించలేదు. ఈ ఫేజ్ నాకు నచ్చడం లేదని అంటున్నారు పూజా హెగ్డే. ఇంతకీ ఈ బ్యూటీకి నచ్చని విషయం ఏంటని కాసింత శ్రద్ధగానే ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ సిల్వర్ స్క్రీన్ అరవింద చెప్పొచ్చిన విషయం ఏంటంటారు? సక్సెస్ కావాలంటే ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఏదీ సాధించలేం. ఏదైనా సాధించాలంటే దానికి కాస్త సమయమివ్వాలి. ఇలా చెప్పాలనుకున్న విషయం చుట్టూ మాటల్ని తిప్పేశారు సిల్వర్ స్క్రీన్ బ్యూటీ పూజా హెగ్డే. ఓపిక సంగతి సరే, ఏదో విషయం నచ్చలేదని అంటున్నారు కదా, దాని సంగతి చెప్పండి అని అంటే జననాయగన్ టాపిక్ తెచ్చేశారు పూజ. దళపతి హీరోగా నటిస్తోన్న ఆఖరి సినిమా జననాయగన్. ఆ తరువాత ఆయన రాజకీయాలకు ఫుల్ టైం కేటాయించాలనుకోవడంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ షూటింగ్ చాలా వేగంగా నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయిక. ఆమె పోర్షన్ ని కంప్లీట్ చేసేశారు మేకర్స్. తన షూటింగ్ పార్ట్ పూర్తయిన విషయాన్ని మెన్షన్ చేస్తూ పోస్ట్ కూడా పెట్టారు పూజా హెగ్డే. అంతా బాగానే ఉన్నా విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమాలో తాను హీరోయిన్ అనే పేరు గురించి ఆలోచించినప్పుడల్లా బాధగా అనిపిస్తుందని చెప్పారు పూజ. విజయ్ లాంటి బెస్ట్ పర్ఫార్మర్ మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూనే ఉండాలన్నారు. దళపతి ఫ్యాన్స్ లాగానే తాను కూడా ఆయన సినీ ఎగ్జిట్ ని ఇష్టపడటం లేదన్నారు. విజయ్ తో మళ్లీ మళ్లీ సినిమాలు చేసే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటానని చెప్పారు మేడం పూజ.